ధూపదీప నైవేద్యాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పోలీల స్వర్గమునకు వెళ్ళుట కథా ప్రారంభ అక్షింతలు తీసుకున్నాను. అనగా అనగా ఒక చాకలిది, దానికి 4 కొడుకులు 4 కోడళ్ళు కలరు. ఆ చాకలిది 3 కోడళ్ళు ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకునేవారు. ఈ విధముగా 4 రోజులు చేసి తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజాము లేచి కడసారపు కోడలతో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము. మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసిందని చెప్పి చాకలిది 3 కోడళ్ళు స్నానంకు వెళ్ళిరి. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకుని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకుని పత్తి చేసి ఆ నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండకు ఆ దీపము మీద చాకలి బాణ మూత వేసినది. అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చినది. ఆ చిన్నది విమానం నెక్కి బంధుతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను. ఆమె అలా వెళ్ళుట ఏటి ఎడ్డున దీపములు పెట్టుకొనుచున్న వాళ్ళందరూ చూసి చాకలి పోలీలు స్వర్గమునకు వెళ్ళుచున్నది, చాకలి పోలీ స్వర్గము వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి. అంతా మా కోడలేమిటి, స్వర్గమునకు వెళ్ళటం ఏమిటి అని చాకలిది దాని 3 కోడళ్ళు ఆశ్చర్యంతో చూసిరి. అలా చూసి ఆ నలుగురు విమానం మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకునిరి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన 3 కోడళ్ళు తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుచున్నావు. ఈమె శ్రద్ధాభక్తిలో పెట్టుకుంది కాబట్టి దీని బుందితో స్వర్గమును నిచ్చినాను. నీవు అడవులు పాలైపోమని శాపం పెట్టి వెళ్ళిపోయాను. ఈ కథ చెప్పి అక్షింతలు వేసుకుని వెళ్ళి దీనికి ఉద్యాపన లేదు. ఓం నమ శివ నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకరాం శంభో శంకరాం. పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.